నమస్తే వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ లీడర్ శ్రీ దాసోజు శ్రవణ్ ప్రెస్ మీట్ మంగళగిరి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మా వంతు సేవ చేస్తున్నాం సీఎం వైఎస్ జగన్ గారి పాలనలో వాలంటీర్లు గడప వద్దకే పెన్షన్ తెచ్చి ఇస్తున్నారు బీఆర్ఎస్ లీడర్ శ్రీ దాసోజు శ్రవణ్ ప్రెస్ మీట్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఆలస్యంగానైనా చాలామంది మీడియా మిత్రులు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం. ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ను లాంచ్ చేయబోతా ఉన్నారు. విధి విధానాలన్నీ కూడా చెప్పబోతున్నారని చెప్పని చాలామంది ఎంతో ఆబగా ఈరోజు టీవీల ముందు కూర్చొని సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూసినారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి గడితే చక్కగా కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దేర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినట్టు ఒక అంశం. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు. ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం, ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా, ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై, ఖండించేందుకై, నిరసన తెలిపేందుకై ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు. విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ ఇవాళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే. మన తెలుగులో సామెత ఉన్నది, రెడ్డొచ్చే ఆట మొదలాయని చెప్పని. వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే, పటేల్ పట్టు వారి ఇంటికాడ. ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు.
భాగవతం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్నప్పుడు సారో 2 పెగ్గులు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర. మంగళగిరి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్ ఈ పేరుతో టైలరింగ్ గాని బ్యూటిషియన్ కోర్సులు ఇచ్చి మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవని పేరుతో మండలాలకు ఒక బండి, పట్టణాలకు వచ్చే క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం. ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం, టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకి ట్రైసైకిల్స్, రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు, స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. పురోహితులకి, పాస్టర్లకి, ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం కనీసం గుంటలు పూడ్చబోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం. ఇంకా నాయ బ్రాహ్మణులకి సలూన్ చైర్లు, కిట్లు, కార్మికులకి వెండింగ్ మెషిన్లు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం. ఆర్ఎంపీ సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం. ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, దాని ద్వారా తాగునీరు, మజ్జిగ అందించాం. ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్లుంటే తాళి బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా మా చేనేత సోదరులకి రాట్నాలు, ఇప్పుడు ఏకంగా వీవరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు. ప్రజలు నాకు పరీక్ష పెట్టారు అనుకున్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, పర్వాలేదన్నా. ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మా వంతు సేవ చేస్తున్నాం. ఎప్పుడూ మమ్మల్ని తప్పుపట్టే ఎల్లో మీడియా ప్రతిపక్షాలు ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నాయి. మేము ఎప్పుడూ జగనన్న ప్రభుత్వ కార్యక్రమాలు బహిష్కరించలేదు, అలాగే ఎప్పటికీ వ్యతిరేకంగా పనిచేయం. నా పేరు తూలుగు శాంతి. నేను కొత్తూరు 1 సచివాలయ పరిధిలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని, సమ్మె చేస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. జగన్ సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడమే మేము కీలక పాత్ర పోషిస్తున్నాం. ప్రజలకు మా వంతు సేవ చేస్తున్నాం.
50 ఇళ్లలో మేము ఇప్పుడు కుటుంబ సభ్యులం అయిపోయాం. రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్ల సైన్యం ఇంత మంచి చేస్తున్నా ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మమ్మల్ని తప్పు పెడుతూనే ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరించలేదు. ఇది కేవలం ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మమ్మల్ని చీల్చి లబ్ధి పొందాలని చేస్తున్న దుష్ప్రచారం. మేము ఎప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా బాధ్యత. నా పేరు శివకుమార్. నేను కొత్తూరు గ్రామం అనకాపల్లి మండలంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరిస్తున్నారని వచ్చే వార్తలు అవాస్తవం. ఇది కేవలం కల్పితాలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నో సంక్షేమ పథకాలు జనాలకి చేరువ చేయడానికి తోడ్పాటు పడుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మా వంతు కృషి చేస్తున్నాము. ఈవేళ ప్రతిపక్షాలు మాత్రం మా మీద ఎక్కడ లేని సానుభూతి చూపిస్తున్నారు. మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వారికి మేము ఎప్పుడు తోడ్పాటుగా ఉంటాము. వాళ్ళు చేసే మంచిలో మేము మా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏ కార్యక్రమాలు చెయ్యం. వీఆర్ విత్ యూ జగన్. సీఎం వైఎస్ జగన్ గారి పాలనలో వాలంటీర్లు గడప వద్దకే పెన్షన్ తెచ్చి ఇస్తున్నారు. అమ్మఒడి పథకం మా పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడుతోంది. సంక్షేమ పథకాలు మా మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో భరోసా ఇస్తున్నాయి. అమ్మఒడి పథకాలు కానీ, తర్వాత పింఛనీళ్ళు కానీ మా మత్స్యకారులు కూడా బాగా అందుతున్నాయి సార్ ప్రభుత్వం నుంచి కూడా. ఇవి కొద్దీ మాకు ఆర్థిక స్థాయి బాగా మా పిల్లలకు కానీ, మేము మా చదువులకు కానీ, మా బతుకులు జీవనోపాధికి కానీ మాకు చాలా సహాయం చేసినట్టు మాకు కనిపిస్తుంది సార్. మాకు పెన్షన్ కూడా ఇస్తున్నారు సార్. ఇంటికి ఆడిస్తారు సార్. ఇంటికి తెచ్చి మాకు 1 కిలోమీటర్ దూరము సిగ్నల్ పాయింట్కి వెళ్ళి సిగ్నల్ సింక్ చేసి వచ్చిన తర్వాత 8:30కి 7:30కి అలాగిస్తారు సార్ పేమెంట్. అవును సార్. అంటే ఉదయం 8:30 ఇచ్చేస్తారు సార్. గతంలో ఎప్పుడైనా అలా ఉందా? గతంలో అలా లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మాకు చాలా సేఫ్టీగా ఉంది సార్. అంటే ఇంటికాడే వాలంటరీ పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మఒడి పథకం వస్తుంది, సైత వస్తుంది, అన్ని కరెక్ట్ వస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇకపై ఈ నగరానికి రాకపోకలు పెరగనున్నాయి. అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. రామ జన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్యకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. ఇక అయోధ్యలో నిర్మించిన మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిసెంబర్ 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపాలని నిర్ణయించుకుంది. జనవరి 15 నుంచి ముంబై అయోధ్య మధ్య తమ సర్వీసులు నడుస్తాయని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండిగో విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 ముంబైలో బయలుదేరి 2:45 అయోధ్య చేరుకుంటుందని, తిరిగి 3:15 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి సాయంత్రం 5:40 ముంబై చేరుకుంటుందని వివరించింది. ఢిల్లీ అయోధ్య మధ్య జనవరి 6 నుంచి, అహ్మదాబాద్ అయోధ్య మధ్య జనవరి 11 నుంచి విమాన సర్వీసులు నడుపుతామని ఇండిగో పేర్కొంది. ఈ కొత్త రూట్లు ప్రయాణాలను, పర్యాటకాన్ని, వాణిజ్యాన్ని పెంపొందిస్తాయని ఇండిగో ఎయిర్లైన్స్ గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా వివరించారు. అల్వాల్ పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైనంపల్లి హనుమంతరావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ సంజయ్ నమస్తే. చంద్రశేఖర్ స్వామి Janaardhan Reddy!
పథకాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మేడ్చల్ మున్సిపాలిటీలో అధికారులు స్థానిక కౌన్సిలర్లు గురువారం ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అందించే 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ మాట్లాడుతూ 6 గ్యారంటీల నుండి ప్రజల పట్ల మంచి స్పందన లభిస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. చిన్నట్లో కూర్చోరు ఒకసారి కూర్చోరు తమ్ముడు కూర్చో అది పెట్టకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు సామకూర మల్లారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ గారి ఆదేశానుసారం మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ గారు, 23 వార్డుల కౌన్సిలర్లు అధ్యక్షతన మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజల వద్దకే పాలన అని చెప్పి తీసుకొచ్చిన ప్రభుత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు అతి తొందరలో ప్రజలకు చేకూర్చాలని, అలాగే ఇప్పుడైతే పెండింగ్ ఉన్న నూతన రేషన్ కార్డులు, నూతన పింఛన్లు అతి తొందరలో విడుదల చేసి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. మహారాష్ట్రలోని నాగపూర్లో జరగబోయే 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరగబోయే కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ నేతృత్వంలో బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బస్సులో బయలుదేరిన మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ దేశాయి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు. మల్కాజ్గిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీ డి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏపీఎన్ఈఎస్ శ్రీ బి ముకుందరెడ్డి పర్యవేక్షణలో మల్కాజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అల్వాల్లోని కాణాజీగూడ ఇన్సూరెన్స్ కాలనీలో ఒక ఇంటిలో నిల్వ ఉంచిన హషిప్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి హస్మాత్పేటకు చెందిన గోపాగోని విశాల్, బండరి రవితేజ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువ చేసే 150 హషిప్ ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలను, వాటితో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 3వ
వ్యక్తి డాకుర యాదగిరి పరారీలో ఉన్నాడు. విశాఖపట్నంలోని అజ్ఞాత వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అవసరం ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభం పొందుతున్నారని సదరు నిందితులు తెలిపారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మల్కాజ్గిరి ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ గారు తెలిపారు. ఇటు తనిఖీలలో మల్కాజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ సింగ్, ఎస్ఐలు కుమారస్వామి, బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. లోపల ఉంటే అక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతుంటే అది ఈరోజు ఉదయం దాదాపు మాకు 5 గంటల ప్రాంతంలో అల్వాల్ ఖానాజీగూడ ఏరియాలో ఒక ఇంట్లో భారీగా డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం రావడంతో మా సిబ్బంది ఎక్సైజ్ మల్కాజ్గిరి సిబ్బందితో మేము ఊటావుటిన అల్వాల్ ఖానాజీగూడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు. లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది. బీరువాలో మొత్తం సెర్చ్ చేస్తే దాదాపుగా 150 బాటిళ్ల హ్యాషిష్ ఆయిల్, వీడ్ ఆయిల్, గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడ్ మాకు 150 బాటిల్ లభించడం జరిగింది. ఆ 2 వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్, సన్ ఆఫ్ విజయరావు, ఇతను హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఇతని పార్ట్నర్ బండారి రవితేజ, సన్ ఆఫ్ శ్రీనివాస్, ఇతను కూడా హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్గా గత 6 నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ 1000 రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ 2000, 2500, 3000 ఎంత డిమాండ్ ఉంటే అంత, ఆ విధంగా స్టూడెంట్లను టార్గెట్ చేసి ఈ వీడ్ ఆయిల్ను అమ్ముతూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు అనమాట. వీళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఇంకొక పార్ట్నర్ యాదగిరి అని ఇంకొక పార్ట్నర్, అతను కూడా హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. అతనిపై యాదగిరి అనే వ్యక్తిపై గతంలో జనవరిలో ఎక్సైజ్ బాలానగర్ స్టేషన్లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈ గోపగోని విశాలు తర్వాత ఈ యాదగిరి ఇద్దరు కూడా లాస్ట్ ఆగస్టులో యాదగిరిగుట్ట పిఎస్లో కూడా వీరిపై హాషిష్ ఆయిల్కి సంబంధించిన కేసు నమోదు చేసి దాదాపు 45 రోజుల్లో జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇదే బిజినెస్ చేస్తూ ఉన్నారు. మాకు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసేసరికి మేము ఇంటి మీద రేడ్ చేస్తే 150 బాటిళ్ల వీడ్ ఆయిల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక 1500 రూపాయలు అమౌంట్ మరియు 2 సెల్ ఫోన్లు, 2 బండ్లు సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ దాదాపుగా 5 లక్షలు ఉంటుంది. దీని వర్త్ కాలేజీ స్టూడెంట్సే లక్ష్యంగా వీళ్ళు వీడ్ ఆయిల్ను అమ్ముతున్నారు. న్యాయం చేయకుంటే ఇంటిల్లిపాదికి చావే శరణ్యమని, బతుకు తెరువుకై చిన్న హోటల్ పెట్టుకుంటే మాకే పోటీగా హోటల్ పెడతావా అంటూ దౌర్జన్యం చేస్తున్న వ్యక్తుల నుంచి మాకు ప్రాణహాని ఉందని, కులం పేరుతో దూషించి అన్యాయానికి ఒడిగట్టిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని షామీర్పేట పోలీసులను బాధితుడు బాబు బాధాతప్త హృదయంతో వేడుకున్నాడు. దళితుడినైనా నేను జీవనాధారం కొరకు హోటల్ నడిపించుకుంటుంటే అగ్రవర్ణ కులానికి చెందిన రేకర్ల నిరంజన్ గౌడ్ అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యానికి పాల్పడుతూ మా హోటల్ సిబ్బందిపై మాపై దాడికి పాల్పడి అమ్మనాబూతులు తిడుతూ కులం పేరుతో మాదిగూడ అని నోటికి చెప్పరాని మాటలతో దుర్భాషలాడుతూ అన్యాయానికి ఒడిగడుతున్న వ్యక్తిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, సదరు రేకల నిరంజన్ గౌడ్ తో మాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితుడు బాబు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. న్యాయం జరగకపోతే మరణమే శరణ్యం. దళిత కులానికి చెందిన మాపై అగ్రవర్ణ కులానికి చెందిన రేకల నిరంజన్ గౌడ్ అన్యాయంగా దాడి చేస్తూ కులం పేరుతో నోటికి చెప్పరాని మాటలతో దుర్భాషలాడుతున్నాడు. మాకు జీవనాధారమైన హోటల్ నడపవద్దంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రేకర్ల నిరంజన్ గౌడ్ పై చట్టపరమైన విధంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయకుంటే మా కుటుంబానికి మరణమే శరణ్యమని ఆ బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
కొడతానికి వచ్చారు ఏమంటే నా పిల్లల్ని నమ్ముకోలేందుకు నేను ఏమని పిల్లలకి ఎంత కంపెనీలో బాగా చేసి చంపాను అది 7 నుంచి చంపాను టీవీ చంపాను మీకు జీవన అయితే బండి తీసి తాగి మాటలు 17వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన. నా దగ్గర పత్తి ఎవిడెన్స్ ఉంది. నీరజ్ గౌడ్ ఇచ్చిన సాక్ష్యాలను కూడా బెదిరించండి. ఇదిగో పత్తి ఎవిడెన్స్ 17వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్. ఇదిగో వాట్సాప్ రికార్డు, ఇదిగో షట్టర్ పనిచేసిన రికార్డులు, మొత్తం A to Z అన్ని రికార్డులు ఉన్నాయి నా దగ్గర. నా షట్టర్ గుంజిండు, నన్ను వాట్సాప్లో 400 మంది ఉన్న గ్రూప్లో నన్ను తిట్టిండు, A to Z అన్ని తిట్టిండు. టోటల్గా ఇగో ఈయన నీరజ్ గౌడ్ అనే వ్యక్తి. ఇగో షట్టర్ బంద్ చేసిన పేపర్స్ ఉన్నాయి, A to Z షట్టర్ బంద్ చేసిన పేపర్స్ ఉన్నాయి, షట్టర్ గుంజిన పేపర్స్ ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసు వాళ్ళకి సమర్పించిన, ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు సార్. నాకు దయచేసి న్యాయం జరిగితే నేను బతుకుతా, లేకపోతే నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీని తీసుకొచ్చి పిఎస్ని కూడా చచ్చిపోతాను. ముడిచింతలపల్లి గ్రామము, ముడిచింతలపల్లి మండలం మాది. నేను ఒక దళిత బిడ్డను. నా పేరు కొత్త బాబు, సన్నాఫ్ సిద్ధయ్య. రాకెల నీరజ్ గౌడ్ అనే వ్యక్తి నా షటర్కి వచ్చి అనివార్య కార్యాలు పెట్టుకొని, పార్టీ ఫీలింగ్ పెట్టుకొని, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే నా మీద కక్ష చర్యలు సాధించి నా ఓటర్లు బంద్ పెట్టి, నన్ను కులం పేరుతో హింసించి, కులం పేరుతో తిట్టి 2 సార్లు షటర్ బంద్ పెట్టి, మాస్టర్లను బయటికి వెళ్ళగొట్టి, స్టాఫ్లంతా బయటికి వెళ్ళగొట్టి షటర్ బంద్ చేస్తే నేను నవంబర్ 17వ తారీఖు నాడు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు పోలీసులు ఆయనను పట్టుకురాలేదు. కనీసం పిఎస్లో కూడా కూర్చోబెట్టలేదు. కనీసం ఆయన ఏడున్నవారు కూడా ఫోన్ చేసి అడగలేదు. ఇప్పటికి 20 సార్లు పిఎస్ తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే చేసారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వం అంటుండు. నేను నవంబర్ 17వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన. 17వ తారీఖు ఇప్పటి వరకు SC ST కేసు మీద నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు నాకు ఎలాంటి చర్య నడవలేదు. ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. నాకు ప్రాణభయం ఉంది ఆయనతో, నీరజ్ గౌడ్తోని. నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడతా. నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తలేరని మీడియా దగ్గరికి వచ్చిన. మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. పోలీసు వాళ్ళ మీద నేను అభ్యర్థపూర్వంగా, నా ఇష్టపూర్వంగా నేను పెడతలేను. నాకు న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసు వాళ్ళ దగ్గరికి న్యాయం జరగలేదని నేను మీడియా ద్వారా వచ్చి నా సందేహం చెప్తున్నా. నాకు అన్యాయం జరిగింది. నేను దళిత బిడ్డను. 450 మంది ఉన్న గ్రూపులా నన్ను నీచంగా నా అమ్మ పేరు పెట్టి, నా ఫ్యామిలీ పేరు పెట్టి, నన్ను 450 గ్రూపుల మందిలో అడ్డగోలా నన్ను తిట్టి, నన్ను నీచంగా మాట్లాడితే కూడా నాకు ఇప్పటివరకు న్యాయం జరగలే. ఊరంతా 200 మంది చూస్తుండగా వాడు నా షట్టర్లు బంద్ పెట్టి, నా మీద పాత కక్షలు పెట్టుకొని కక్షాపూర్వంగా పార్టీలకు రాలేదని చెప్పేసి 200 మంది ఊరంతా చూస్తుండగా 4 గంటల టైంలో వచ్చి నా షట్టర్లు బంద్ పెట్టి మా మాసాలం బయటికి వెళ్ళగొడితే కూడా ఊర్లో ఒక్క జనాలు కూడా ఆయన రౌడీజానికి ఆయన భయపడి ఒక్కరు కూడా రాలేదు. మళ్ళీ రాత్రి 9 గంటలకు వచ్చి మళ్ళీ షట్టర్ బంద్ పెడితే కూడా ఒక్కరు కూడా మా న్యాయం మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడితే నేను ఏమనకపోతే ఎవ్వరు కూడా నాకు మాట్లాడలేదు. నాకు భయంతో ఇవాళ వచ్చి ప్రెస్ మీటింగ్ పెడుతున్నా. నాకు ప్రాణభయం ఉంది. నీరజ్ గౌడ్ మీద చర్య తీసుకోకపోతే నేను నా ఫ్యామిలీ విషం దాగి చనిపోతాం. నన్ను కులం పేరు మీద దేశించాడు, విషం దాగి సస్తాము మేము. మా ఫ్యామిలీ అంత సాగు కారణం నీరజ్ గౌడ్ అవుతాడు, పోలీస్ స్టేషన్ అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ లీడర్ శ్రీ దాసోజు శ్రవణ్ ప్రెస్ మీట్. మంగళగిరి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్. సీఎం వైఎస్ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మా వంతు సేవ చేస్తున్నాం.
వైఎస్ జగన్ గారి పాలనలో వాలంటీర్లు గడప వద్దకే పెన్షన్ తెచ్చి ఇస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.